మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్ 1&1 కోడ్లో వచ్చేస్తుంది మీ మనీ పవర్. నేను మీ జింటకుర్తి మురళీకృష్ణ. 19th February 2023 1&1 కోడ్లో మీ అందరి కోరిక మేరకు మీకు మనీ పవర్ క్లాస్ చెప్పడానికి నేను రెడీ. మీరు జాయిన్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. 1&1 కోడ్లో మనందరం కలిసి మాట్లాడుకుందాం, అద్భుతాలు సృష్టిద్దాం. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాద ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం శివం. గురువు గారు, ఇంతకుముందు గ్రబావాయి నంబర్స్ చెప్పినప్పుడు మనీ గురించి, బ్యూటీ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బ్యూటీ. సో బ్యూటీ కావాలన్నా కూడా మంచి స్విచ్ వర్డ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో ఇప్పుడు మనీ ఎలాగో మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం, దాని గురించి జనాల్లో కొంత అవగాహన ఉంది. బట్ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మనీ గురించి నేను తెలుసుకుంటా మనందరి వ్యూస్ కోసం. బట్ బ్యూటీ గురువు గారు ఇప్పటి వరకు అసలు వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో బ్యూటీ పెరగాలి అంటే నిజంగా బ్యూటిఫుల్ గా అందరూ, అమ్మాయిలు కాదు, అమ్మాయిలు ఏంటంటే కనిపించేస్తారు, అబ్బాయిలు కనిపించరు, కానీ అద్దం దొరికితే చదువుతూనే ఉంటారు. సో అబ్బాయిల మెయింటెనెన్స్ ముందు అసలు అమ్మాయిల నథింగ్ చెప్పాలంటే అసలు అందరికీ తెలుసు. సో చూస్తున్న మహిళా మనందరికీ బాగా తెలుసు. అందుకనే అమ్మా మీ ఏంటి లాక్మీ యొక్క టర్న్ ఓవర్ కోట్లలో, వేల కోట్లలో ఉంది. సో అందులో మేల్స్ వి కూడా ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా గురువు గారు. నాకైతే తెలియదు తల్లి. మరి ఆ బ్యూటీ పెరగాలి అంటే మరి ఏం చేయాలంటారు? ఓకే, స్విచ్ వర్డ్ కాదమ్మా, ఇది గ్రబావాయి నెంబర్. గ్రబావాయి నెంబర్ అంటే గ్రబావాయి నెంబర్ని మనం ఏ విధంగా మననం చేసుకుంటే మీకు దీంట్లో సొల్యూషన్, అంటే ఈ సబ్జెక్ట్లో సొల్యూషన్ లేనిది అంటూ ఏమీ లేదు. ఓకే, మనం ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం అన్ఎక్స్పెక్టెడ్ మనీ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు బ్యూటీ గురించి మాట్లాడుకుంటాం, ఇంకొకసారి మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటాం. ఎస్, మీకు ఓకే, మీకు ఒక్కొక్క గ్రబావాయి నెంబర్ని మీకు ఇస్తా. ఓకే, సేమ్ మనం ఎలా అయితే మనం ఒక యూనివర్సల్ పవర్కి ఎలా అయితే కనెక్ట్ అవ్వడానికి ఒక జప మంత్రం తీసుకుంటామో, ఈ గ్రబావాయి నెంబర్ని మనం అలా అట్లీస్ట్ 55 టైమ్స్ చాంటింగ్ చేయడం ద్వారా, ఓకే, ఆ నెంబర్ని చాంటింగ్ చేయడం ద్వారా, ఇది ఒక అద్భుతమైన సైన్స్ అమ్మ. ఓకే, నమ్మి చేయాలి అంతే, గురువు చెప్పే దాని మీద నమ్మి చేయాలి. ఓకే, మీరు దీని మీద కావాలంటే గూగుల్ రీసెర్చ్ చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి. ఓకే, ఈ సబ్జెక్టు, ఈ రకరకాల సబ్జెక్టులు నేను నేర్చుకున్నాను కాబట్టి, నేను ఏమైనా వాడాను కాబట్టి నేను మీకు చెప్తున్నా, అంతే కదా. ఇప్పుడు 2000 సంవత్సరంలో మేము లోషో గ్రిడ్ గురించి, అంటే చైనీస్ వాస్తు అంటాం దాన్ని, లోషో గ్రిడ్ గురించి ద్రోణరాజు పూర్ణచంద్ర గారు మహాభగవానుడు మాకు వడ్లమూడి అప్పారావు గారు వడ్లమూడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్తులో మేము ఎట్లయితే మాకు వాస్తు నేర్పాడో, అదే సబ్జెక్ట్తో పాటు ద్రోణరాజు పూర్ణచంద్ర గారు ఆయన మాకు లోషో గ్రిడ్ అండ్ ఫెంగ్ షుయి చైనీస్ వాస్తు గురించి, లోషో గ్రిడ్ గురించి, లోషో గ్రిడ్లో ఏ బలరేఖలు ఉంటాయి, ఎట్లా, ఏ బలరేఖలు లేకపోతే ఎలాగూ, వాటి యొక్క రెమెడీస్ ఏంటి, A to Z ఆయన వివరించడం జరిగింది. అవన్నీ కూడా మేము 2000లోనే మేము అనే వాస్తుతో పాటు మేము నేర్చుకోవడం జరిగింది. దాని మీద కూడా 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా నాకు. ఓకే, బట్ అవి అన్నీ మనం ప్రతి చోట ఇంప్లిమెంట్ చేయలేం. బట్ ఏంటంటే ఇట్లాంటివి చెప్పినప్పుడు వాళ్ళకి ఒక అప్లిఫ్ట్, ఓకే, ఒక చిన్న రెమెడీస్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి, అంటే చాలామంది ఒక ఆత్మన్యూన్యత భావంతో కుంగిపోతుంటారు. అంటే అందం లేదు, అంటే గురుగారిని అంత మంచిగా ఉండనండి, అగ్లీగా ఉంటాను, అందుకని నాకు స్టేజ్ ఫియర్. నో, అసలు మీ ఆత్మ సౌందర్యాన్ని చూసుకోకుండా మీరు బాహ్య సౌందర్యాన్ని ఎందుకు చూసుకుంటున్నారు? ఓకే, ఈ స్విచ్ వర్డ్ మీ బాహ్య సౌందర్యాన్ని మార్చుద్దా, లేక మీ అంత సౌందర్యాన్ని మార్చుద్దా, అదే చూపిస్తుంది. ఓకే, మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఎవరైతే నేను అందంగా లేను అనే ఆత్మన్యూన్యత భావంతో, ఎవరైతే ఆ ఇన్ఫీరియారిటీతో బాధపడుతున్నారో, ఓకే, ఈ స్విచ్ వర్డ్ని వాడండి. ఈ స్విచ్ వర్డ్ని 55 టైమ్స్ రోజు ఒక జపంలా చేయండి, ఒక 46 days చేయండి. ఓకే, అది మీ యొక్క అంత సౌందర్యాన్ని పెంచుద్దా, బాహ్య సౌందర్యాన్ని పెంచుద్దా, ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది కదా. ఓకే, మీరే నాకు మళ్ళీ రిప్లైస్ ఇస్తారు. దీనికి సంబంధించిన గ్రబావాయి నెంబర్ అమ్మ 835855179. ఓకే, 835855179, 835855179, 835855179 మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను. దీన్ని మినిమం 55 టైమ్స్ మీరు మననం చేసుకోండి ఒక జపంలాగా. ఓకే,
అట్లీస్ట్ 46 డేస్ చేయండి. ఓకే, మీకు ఆటోమేటిక్గా మీ అంతఃసౌందర్యం పెరిగిందా, మీ బాహ్య సౌందర్యం పెరిగిందా, మీరు నాకు రిప్లై కామెంట్స్ రూపంలో తెలియజేయాలంటారు. కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఏ టైంలో చేయాలంటారు? బ్రహ్మ ముహూర్త కాలంలో చేస్తే మంచిదమ్మా. అసలు మనం ఇది ఒకటే కాదమ్మా, ఇది ఒక్కటే కాదు, అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఒక యూనివర్సల్ పవర్ కనెక్ట్ అవ్వాలి అంటే ఓకే, ఒక శక్తికి ఒక దేవుడు అనుకుందాం. ఇది చెప్పా కదా మీకు, అది కాస్మిక్ ఎనర్జీ అవనివ్వండి, దేవుడు అవనివ్వండి, అమ్మవారు అవనివ్వండి, అయ్యవారు అవనివ్వండి, లేకపోతే యూనివర్సల్ పవర్ అవనివ్వండి, ఏదైనా సరే మనం పెట్టుకున్న పేరు ఏదైనా సరే మనం ఆ యూనివర్సల్ పవర్, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ఓంకారానికి కనెక్ట్ అవ్వాలి అంటే బ్రహ్మ ముహూర్త కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అట్లీస్ట్ 5 కన్నా ఎర్లీగా లేచి 5 గంటల కన్నా ముందు లేచి మీ అంతా టోటల్ డైలీ కోర్స్ అంతా కంప్లీట్ చేసుకొని 5 o'clockకి అట్లా మీరు ఇది స్టార్ట్ చేయడం అనేది, చాంటింగ్ అని స్టార్ట్ చేయడం అనేది కూడా చాలా మంచిది. అయితే గురుగారు, ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, ఇప్పుడు బ్యూటీకి సంబంధించి ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ 55 టైమ్స్ బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం. క్రితం వీడియోలో స్విచ్ వర్డ్స్ కి సంబంధించి మనీ అన్లిమిటెడ్ మనీకి ఒక నెంబర్ చెప్పారు, అది కూడా ఆ సమయంలో చేస్తాం. ఇంకొకటి ఏదో ఉంటుంది, సో దానికి అది ఒక్కటేసారి ఇన్ని నెంబర్లు చేయొచ్చు అంటారా? 100% చేయొచ్చమ్మా. మీరు 55 టైమ్స్ అంటే ఎంతసేపు చేస్తారమ్మా? 2 minutes. బ్రహ్మముహూర్త కాలం ఆల్మోస్ట్ మీకు 45 minutes ఉంటుంది. ఎంతసేపు చేస్తాం అది మనం? మీకు ఏవైతే ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉన్నాయో ఫస్ట్ దాన్ని ట్రై చేయండి. లేదు సార్ నేను 3 చేస్తా 4 చేస్తా, చేయండి, తప్పే ఉంది. మన అఫర్మేషన్స్ రాసుకోవట్లా. ఇప్పుడు నా బాటిల్ మీద 10 రకాల అఫర్మేషన్లు రాసా, 2 అయిపోయినాయి, 2 తీసేస్తున్నా. వెయిట్ లాస్ అన్నా, నీకు ప్రూవ్ చేసి చూపించాను నేను, వెయిట్ లాస్ అయ్యానా లేదా? ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈరోజు రేపు మళ్ళీ చూసుకుంటా, మళ్ళీ నీకు పంపిస్తా రీడింగ్, నువ్వే చూస్తా, నువ్వే సాక్ష్యం నాకు. ఓకే, వెయిట్ లాస్ అవుతున్నానా లేదా? నేనేం రాసా? ఆరోగ్యంగా నేను వెయిట్ లాస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని రాసా. అవుతున్నాను లేదా? నేను ఆదాయం సంపాదిస్తున్నందుకు కృతజ్ఞతలు అని వస్తుందా లేదా? అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నా వ్యాపారం మంచిగా అభివృద్ధి ఉందని చెప్పాను, ఉంది కదా, అది క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా మనకి. కనిపిస్తున్నప్పుడు మనం ఏవైతే మనకు వద్దని కూడా తీసేద్దాం. కాకపోతే నేను నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ పిఎం ఇట్లాంటి పిచ్చి వద్దు. అట్లా అంటే అది అవుద్దా లేదా మన మైండ్ మనం చెప్పొద్దు కాబట్టి చెప్పుకున్నంత ఈజీ కాదమ్మా. అఫర్మేషన్స్లో జనరల్గా ఏంటంటే చాలామంది రకరకాల డౌట్లు అడుగుతున్నారు. ఓకే, దీంట్లో ఏంటంటే సార్ గురుగారు అసలు నా మైండే యాక్సెప్ట్ చేయట్లేదు రాసేటప్పుడు అంటుంది. అంటే రాసేటప్పుడే ఆ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అది అవదాన్ని నువ్వే ఒప్పుకున్నావు కదా. అటువంటిప్పుడు ఇక రాయడం ఏంటి, ఉపయోగం ఏముంది దానివల్ల? ఇప్పుడు కొంతమంది అంటారు నేనే నెక్స్ట్ సీఎం అంటారు, నేనే నెక్స్ట్ పిఎం అంటారు. అది అవుతుందా లేదా నీకు తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు రాయడం ఆపేస్తావు కదా. లేదు నీకు అంత బలమైన దృఢ సంకల్పం ఉంటే అది అయిపోద్ది, ఆటోమేటిక్గా అయిపోద్ది. దాని గురించి వరి ఎందుకు ఇంక నీకు? చంద్రమౌళి పేరు కూడా మార్చుకోవచ్చు కదా. చంద్రమౌళి పేరు కూడా మార్చుకోవచ్చు, దాన్ని కూడా సీఎం అని అనొచ్చు అంటే తర్వాత అలా కూడా చెప్పొచ్చు. అలా కూడా అవ్వచ్చు. ఓకే, సో జనాల్ని ఎలా అంటే నమ్మేటోళ్ళు ఉంటే ఎట్లన్నా చేయొచ్చు అన్నట్టు. సో బట్ ఎవరేంటి అనేది ఎలా వెళ్తున్నాం అనేది మన వ్యూస్కి అయితే అఫర్మేషన్స్ మనం రాసుకునేటప్పుడే మన మైండ్ మనల్ని క్వశ్చన్ వేస్తుంది, అంటే ఇది అవదా అని డౌట్ పడుతుందంటే అసలు నువ్వు చేసి వేస్ట్. నేను ఈ సబ్జెక్ట్లో ఉన్నది మొత్తం అరటి తొక్క ఒలిచి చూపించా మీకు. ఓన్లీ మీరు బనానా తినమంటున్నా, మీరు ఆ తినేటప్పుడు కూడా ఇది అవుద్దా లేదా అని డౌట్ ఉంటే అసలు చేయొద్దు, వేస్ట్. అండ్ మన మైండ్ ఏది చెప్తుందో దాని వైపు వెళ్ళిపోవడం 100% కదా. ఇప్పుడు ఇది అవ్వదు అని మీ మైండ్లో ఉన్నప్పుడు అసలు అవ్వదు కదా. ఇంకా అసలు ఒక్కటే మీరు సైన్స్ పరంగా మీరు వెళ్ళండి, సైన్స్ ప్రకారం మీరు వెళ్ళండి. లేదు సార్ నేను దృఢంగా నమ్ముతున్నాను, విశ్వాసంగా నమ్ముతున్నాను అంటే 100% జరిగి తీరుద్ది. ఓకే, అది సీఎం అవనండి, చంద్రమౌళి అవనండి, ఏదైనా అవుద్ది. నమ్మినప్పుడు ఎలాగైనా మార్చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. సూపర్ గురువు గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, చాలా క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే హరి ఓం శివ. సో చూసారు కదండి, నిజంగా అంటే బ్యూటీ కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూస్. సో మరి మీ బ్యూటీని మరింత మెరుగుపరచుకోవాలంటే మరి గురువు గారు చెప్పినట్టుగా గ్రాబోవాయిడ్ నంబర్స్ ఎంత బ్యూటిఫుల్ నెంబర్. సో దీన్ని చేయొచ్చు, మీకు మనీ కావాలన్నా. సో ఏవైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో సో కొన్ని రోజుల పాటు మీరు కనుక గురువుగారు చెప్పిన గ్రాబోవాయి వర్డ్స్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీ జీవితమే మారిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. బట్ నమ్మకం ప్రధానం. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.